ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు నాకు వనజీవి రామయ్య గారి గురించి తెలిసింది. తెలిసి అసలు ఆయన ఎక్కడ ఏంటి ఆయన గురించి అంతా తెలుసుకున్నాను. ఆయన ఖమ్మం దగ్గర ఉంటారు, అవుట్స్కట్స్లో అని తెలిసింది. ఆయనకి పద్మశ్రీ వచ్చింది. ఆయన 1,00,00,000 మొక్కలు నాటారు. ఇంత గొప్ప వ్యక్తి కదా అని చెప్పేసి ఖమ్మంలో నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటున్నాడు ఖమ్మంలో, ఒక షోరూమ్ పెట్టుకుని. సరే వాడికి ఫోన్ చేసి నేను ఇలా వస్తున్నాను రా, రామయ్య గారు అయినా ఒక ఆయన ఉన్నారంటే, ఎవరు మామ ఎవరు అంటే, ఉన్నారులే ఒక ఆయన అని చెప్పేసి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఇలా ఆయన కలవాలరా అని చెప్పి ఫోటో చూపించాను. ఆడి ఫోటో చూసి రామయ్య గారిది, ఈయన పిచ్చాయని కదా మామ, రోడ్ల మీద ఏదో గోతులు తీస్తూ ఉంటాడు, ఆ సైకిల్ మీద మొక్కలు బట్టు తిరుగుతూ ఉంటాడు అంటే నాకు షాక్ అయిపోయింది. అంతే కదా, అశోకుడు అంటే ఆయనకి ఆలోచన వచ్చిందండి, రోడ్డు పక్కన చెట్లు నాటితే నేడు ఉంటుంది, రోడ్డు పక్కన చెట్లు నాటించాలని. ఆయన ఏముంది, ఒక ఆర్డర్ వేసాడు, సైన్యాధిపతులు సైనికులు వెళ్ళి నాటారు, లేదా ప్రజలు నాటారు. ఇక్కడ ఈయనే అశోకుడు, ఈయనే సైనికుడు, ఈయనే ఇది అన్ని, ఈయనే మొక్కలు పెట్టుకుంటాడు సైకిల్ మీద, ఈయనే గోతులు తీస్తాడు. ఆ వయసులో అసలు ఆయనకి ఆ సంకల్పం అనేది గొప్పది. ఆయన చిన్నప్పటి నుంచి అండి, ఆయన స్కూల్ నుంచి ఆయనకి స్కూల్లో చదువుతున్నప్పుడే వాళ్ళ మాస్టర్ చెప్పిన పాఠం విన్న కాడ నుంచి ఆయనకి మొక్కలు నాటాలనే ఆలోచన వచ్చింది. మీరు చాలా అదృష్టవంతులు సార్, ఆయనతో పాటు ట్రావెల్ చేశారు. నిజంగా నిజంగా నేను చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది నాకు. ఆయన ఎంతో ఎన్ని విషయాలు చెప్పారు నాకు, చాలా మంచి మంచి విషయాలు, చాలా చాలా మంచి మంచి విషయాలు. ఆయన చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. చదువుకుంది 5వ తరగతి, కానీ ఆయన నాలెడ్జ్ భయంకరమైన నాలెడ్జ్. ఆయనకి ఎన్ని అవార్డులు, ఎన్ని ప్రశంసలు, ఎంతమంది ఆయన ఫ్యాన్స్. అంటే ఇలాంటి వ్యక్తి కదా మనం రియల్ హీరో కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్య చెప్పారు, రియల్ హీరోలు అంటే మేం కాదు, వనజీవి రామయ్య లాంటి గారు. ఆయన కూడా వెతికి ఒక డొక్కా సీతం గారు లాంటి వారిని ఇట్లా రియల్ గా కనిపించే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. రియల్ హీరోస్ ఆయన నిజంగా అలా చెప్తారు. సాక్షాత్ ప్రధాని మోడీ గారు కూడా పొగిడారు. పద్మశ్రీ ఇవ్వడం ఆయన కరెక్ట్. అవును, చాలా చాలా. అసలు నేనైతే హైదరాబాద్ సిటీలో ఆయన పేరు మీద ఒక పార్క్ కట్టి ఆయన విగ్రహం పెట్టాలనుకుంటాను. సూపర్ ఆలోచన అది. నిజంగా రేవంత్ రెడ్డి గారు కానీ చాలా మంచి ఎవరైనా వింటే, ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి స్మరించుకోవాలి మనం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన 5వ తరగతి వరకు చదివారు, కానీ ఆయన లైఫ్ స్టోరీ 9వ తరగతి పాఠంలో ఉంది. ఓకే, ఆయన చదివింది 5వ తరగతి, కానీ 9వ తరగతిలో ఆయన పాఠం ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు. ఫస్ట్ తెలంగాణ బుక్స్ లో ఉంది సోషల్ లో. అలాగే నీకు ఫస్ట్ అసలు అక్కడ మహారాష్ట్రలో ఆయన లైఫ్ స్టోరీ పాఠంగా పెట్టారు.